ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీలో జరిగిన ఒక అపచారం గురించి వార్తలు వినిపిస్తున్నాయి. పూజల విషయంలో మాత్రం ఎప్పుడూ మెగా ఫ్యామిలీపై ట్రోలింగ్ జరగలేదు. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ చాలా చక్కగా పద్ధతిగా తెలుగు సాంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం తెలియక చేసిన ఒక చిన్న తప్పు మెగా ఫ్యామిలీపై ట్రోల్‌కు గురయ్యింది. అసలేమైందంటే మనందరికీ తెలిసినట్టుగానే మెగా ఫ్యామిలీ ప్రస్తుతం చాలా హ్యాపీ మూడ్‌లో ఉంది. త్వరలోనే ఇంటికి మరో కొత్త సభ్యుడు రాబోతున్నాడు. మెగా హీరో వరుణ్ తేజ్ భార్య నటి లావణ్య త్రిపాఠి గర్భవతిగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆమె తన ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తూ రకరకాల పోస్టులు షేర్ చేస్తూ అభిమానులతో తన జర్నీని పంచుకుంటుంది. అలాంటి లావణ్య త్రిపాఠి వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన కొందరు షాక్ అవుతున్నారు. బేబీ బంప్‌తో లావణ్య త్రిపాఠి వినాయకుడి పూజలో ఎలా కూర్చుంటుంది అంటూ విమర్శిస్తున్నారు. చాలామంది పెద్దవాళ్ల అభిప్రాయం ప్రకారం గర్భధారణ 6 నెలలు దాటిన తర్వాత ఏ పూజలోనూ పాల్గొనకూడదు, గుడికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ సమయంలో కడుపులోని శిశువు అవయవాలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి. అందువల్ల వారిని మైలు స్త్రీలతో సమానంగా పరిగణిస్తారు. బిడ్డ పుట్టిన తర్వాత పురిటి స్నానం చేసి గడిచిన తర్వాతే మళ్ళా దేవుడి దర్శనం చెయ్యాలని పెద్దలు అంటుంటారు. అయితే లావణ్య త్రిపాఠికి ఇది తెలియదా? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ చెప్పలేదా అని కొందరు మండిపడుతున్నారు. ఇది పెద్ద అపచారం అంటున్నారు. ఇంకొంతమంది మాత్రం వేరే క్లారిటీ ఇస్తున్నారు. లావణ్య పూజలో కూర్చోలేదు. పూజ పూర్తయిన తర్వాత వినాయకుడి వద్ద కూర్చుని దండం పెట్టుకుంటూ ఫోటో దిగింది అని అంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో లావణ్య త్రిపాఠి బేబీ బంప్ ఫోటోలు, అలాగే ఆమె చేసిన బిగ్ మిస్టేక్ నెట్టింట చర్చకు మొదలయ్యింది. దీనిపై మెగా ఫ్యాన్స్ ఒకలాగా స్పందిస్తుంటే మెగా హేటర్స్ ఇంకోలాగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది.